నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన నానవాప్తమవాప్తవ్యం వర్త ఏవ చ కర్మణి. ఇప్పటిదాకా కృష్ణుడు అందరి గురించి చెప్పాడు. అర్జునుడిలో ఏమీ చలనం లేదు, ఇంకా లాభం లేదని ఇప్పుడు కృష్ణుడు తన గురించి తాను చెప్పుకుంటున్నాడు. అర్జున, నాకు ఈ మూడు లోకాలలో చేయతగిన పని కానీ చేయవలసిన పని కానీ లేదయ్యా. నాకు కావలసింది ఏదీ లేదు, కోరదగినది ఏదీ లేదు, అలాగే నేను కోరుకుంటే పొందలేనిదంటూ ఏమీ లేదు. అయినా నేను కర్మలు చేస్తూనే ఉన్నాను. ఒక విధంగా కృష్ణుడు నేను ఆత్మసాక్షాత్కారం పొందిన వాడిని, స్థితప్రజ్ఞుణ్ణి అని నర్మగర్భంగా చెబుతున్నాడు. కృష్ణుడు సాక్షాత్తు పరమాత్మ అవతారం, నిర్గుణుడు, నిరాకారుడు, నిర్మలమైన మనస్సు కలవాడు, త్రిగుణాలకు అతీతుడు. ఆ ఉద్దేశంలో అనుకుంటే కృష్ణుడికి చేయవలసిన కర్మ అంటూ ఏమీ లేదు, తీరవలసిన కోరికలంటూ ఏమీ లేవు. ఆయన కోరుకుంటే తీరని కోరిక అంటూ ఏదీ లేదు. రెండవ ఉద్దేశం, కృష్ణుడు జ్ఞాని, అన్నీ తెలిసినవాడు, అన్నింటికీ అతీతుడు, మాయ గురించి తెలిసినవాడు, స్థితప్రజ్ఞుడు.